బ్రహ్మసూత్రము అంటే చాలా మందికి అర్థం కాదు. బ్రహ్మసూత్రం అంటే ఏంటన్నది కూడా శివలింగం మీద ఇలా గీతలు ఉంటాయి. ఈ గీతలు ఏవైతే ఉన్నాయో ఈ గీతల్ని బ్రహ్మసూత్రము అంటారు అనమాట. కనిపిస్తుందండి ఇది? కనిపిస్తుందా క్లియర్ గాను? అది బ్రహ్మసూత్రం. అలాంటి సూత్రాన్ని దర్శించడం అంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ లింగాన్ని దర్శనం చేసుకుంటారు. ఇలాంటి లింగాలు 27 లింగాలు ఉన్నాయి. ఏంటి 27 ఉండడానికి కారణం ఏంటంటే మనకి జన్మ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? 27. కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లింగం ఉందన్నమాట. ఒక్కొక్క నక్షత్రకుడు ఆ లింగాన్ని పూజ చేస్తే సరిపోతుంది. ఇకపోతే 108 నామాలు చదువుతాం కదా. ఇందులో అంతరార్థం ఎవరికైనా తెలుసా? తెలియదు. అయితే 27 × 4 ఎంత అండి? 108 కదా. అంటే ఏ మనిషి అయినా ఒక నక్షత్రంలో 4 పాదాల్లోనే పుట్టాలి, అవునా కదా? ఏ మనిషి అయినా ఒక నక్షత్రంలో 4 పాదాల్లోనే పుట్టాలి. 9 పాదాలు కలిపి ఒక రాశి. 9 × 27 9 12 108 కదా. అంటే 9 పాదాలతోటి 12 రాసులను గుణిస్తే 108 వచ్చింది. అలాగే 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలు లెక్క పెట్టినా 108 వచ్చింది. ఇప్పుడు మన పూర్వీకులు కానీ మన పిల్లలు కానీ డేట్ ఆఫ్ బర్త్లు కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము? 108 నామాలతో ఎప్పుడైతే మనం స్మరణ చేస్తామో మన కుటుంబంలో అందరి పేర్లతోటి అర్చన చేసినంత ఫలితం ఇచ్చేస్తాడనమాట. అందుకు 108 నామాలు.